ఆ దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము అని మనం నమ్మాలి కదా. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తాడు, ఏంటంటే కీర్తన గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ, దేవా నీ దయ మాకు మా ఆయుష్కాలం అంతా ఉంటుంది అని అంటాడు ఆయన. అంటే మనం బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క దయ, అంతనే కాదంటారా? 2026 సంవత్సరం వరకు మనం వచ్చాము అని అంటే అది ఎవరి దయ? దేవుని దయ. మనుషుల దయనా? కాదు. ప్రాణం నిలబెట్టేది మనుషుల దయ కాదు. మనం ఇప్పటి వరకు ప్రాణం కలిగి ఉన్నాము లేదా ఆత్మ కలిగి చలించుచున్నాము అని అంటే అది ఎవరి దయ? దేవుని దయ. అలా కాదు సార్ డాక్టర్లు బ్రతికిస్తారంటే కాదు. మేమేం చెబుతాం, ఒక మనిషిని హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నప్పుడు, ఏమండి మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాము, ఒకవేళ దేవుని దయ ఉంటే బ్రతుకుతాడు, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తుంటారు డాక్టర్లు, అంతే కదండి, మీ సంతకాలు తీసుకొని. ఒకవేళ డాక్టర్లే బ్రతికించగలిగితే ఇక దేవుడు ఎందుకు చెప్పండి? కాబట్టి మనుషులు బ్రతికి ఉన్నారు అని అంటే అది దేవుని దయ. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనిషిని బ్రతికించి నూతన సంవత్సరాన్ని మనకందరికి ఇచ్చాడు కదా. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిస్తే ఆ నూతన సంవత్సరంలో మన జీవితాలను కూడా ఏ విధంగా కోరుకుంటున్నాడంటే ఆయన నూతనంగానే కోరుకుంటున్నాడు. నూతనత్వం అనంటే క్రొత్తదనం. ఏ క్రొత్తదనం? మంచి ఉద్యోగం చేయటము, వ్యాపారాలు చేయటము, లేదా మంచి బట్టలు ధరించుకోవటం, దీని గురించి కాదు నూతనత్వం అంటే. వాక్యం ఎలాంటిది అని అంటే, వాక్యం దేనికి సంబంధించినది? దేవుని మాట దేనికి సంబంధించినది అంటే మనిషి యొక్క హృదయానికి సంబంధించినది. మనిషి యొక్క హృదయ నూతనత్వాన్ని, మనిషి యొక్క బ్రతుకు నూతనత్వాన్ని కోరుకునేదే దేవుని మాట. మనిషి బ్రతుకును గూర్చి చెప్పబడినది నూతనత్వం బైబిల్లో. ఇప్పుడు ఒక మాటను మీకు చూపించి, మీరు ఎప్పుడు చూసే మాట మరొకసారి గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలోని రాయబడిన మాట మీరు చూసుకోగలిగితే 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. కాగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము సహోదరులు 17వ వచనం చదువుతున్నారు, రైట్? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఏంటిట? నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని అన్నాడు. ఏమిటంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని అన్నాడు. దేని యందుంటే? క్రీస్తునందుంటే నూతన సృష్టి. మనం మంచి బట్టల యందు ఉంటే నూతనత్వం కాదు, అది శరీరానికి సంబంధించిన సంతోషమే. మన ఇల్లు నూతనంగా ఉంటే మంచిదే, కానీ అది బ్రతుకుకు సంబంధించినది కాదు సుమా. ఏమన్నాడైనా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందే నూతన సృష్టి. ఎందుకు అంటే పాతది కాదు అని. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అని అన్నాడు కదా. పాతవి గతించిపోయాయి, ఇదిగో క్రొత్తవాయను. దేని గురించి చెబుతున్నాడు అంటే మనిషి యొక్క బ్రతుకును గురించి చెబుతున్నాడు ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక మాట ఏమండి, బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు మనం చూసుకోగలిగితే దేవుడు నిజంగా అండి మనుషులను గురించి ఆయన ఏం రాయించాడంటే, కొలసి పత్రికలో మాట ఉంటుంది ఏంటంటే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరు ఏంటట? క్రీస్తులోకి మీరు బాప్తిస్మం పొందారు కదా, మీరు పాత జీవితాన్ని ఏం చేశారు? సమాధి చేశారు, మరలా క్రొత్త జీవితంగా నూతనంగా లేచారు అని చెప్పబడుతుంది. అంటే సమాధిలో పాత జీవితం,
అంటే గడిచిపోయేది సమాధిలో పాత జీవితం, నడకలో క్రొత్త జీవితం క్రీస్తులో. ఈరోజు మన పాఠం కూడా ఏంటంటే క్రీస్తుతో నూతన జీవితం. ఎవరితో జీవితం? క్రీస్తుతో నూతన జీవితం. మనం ఉదాహరణ ఒక మాట చెప్తాం చూడండి. కొత్తగా పెళ్ళైన దంపతుల జీవితాలను గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాం? ఎలా ఉందండి కొత్త జీవితం, క్రొత్త కాపురం అంటుంటారు కదండి. ఈ భూమి మీద ఉన్న జీవితాన్ని గురించి మనం మాట్లాడే విషయం. కానీ క్రీస్తులోకి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని క్రీస్తులోకి వచ్చామో అది దాని గురించి ఏమన్నంటే నూతన జీవితం అన్నాడు. ఎందుకు నూతన జీవితం అన్నాడంటే మీకు ఈరోజు చాలా గొప్ప విషయాలను చెప్పబోతున్నానండి. ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఎంతమంది ఉన్నాం? సుమారుగా కొన్ని వందల మంది ఉండిండొచ్చు ఇక్కడ కదా. ఎక్కడ కూర్చున్నాం మనం? ఇంట్లో కూర్చున్నామా? కాదు, ఇంట్లో కూర్చున్నాం మనం అందరము. ఇంట్లో కూర్చోలేదు. ఎక్కడ కూర్చున్నాం? ఇదిగో మనమందరము దేవుని మందిరం అయితే దేవుని మందిరంలో కూర్చున్నాం మనమంతా కూడా, అంతే కదండి. మనమందరం దేవుని మందిరం అయితే దేవుని మందిరంలో కూర్చున్నాం మనమంతా. ప్రియమైన దేవుని వారిలో ఒక మాట చెప్తాను చూడండి. కొద్ది నిమిషాలు చెబుతా, మీరు మనసు పెట్టి వినండి. డైరెక్ట్ పాయింట్ మాట్లాడాలనుకున్నాను నేను, టైం చాలా అయిపోయింది కదా. దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏంటంటే పాత నిబంధన కాలంలో ఇదాగేమండి పెద్ద దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో 3 భాగాలుగా ఒక దేవాలయం ఉండేది. ఏంటట? ఇదిగో ఇది అతి పరిశుద్ధ స్థలం అనుకోండి. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది ఒక కర్టెన్ ఉంటుంది, పెద్ద తెర. ఇక మధ్యలోకి వెళ్ళేసరికి ఇంకొక కర్టెన్ ఉంటుంది. దీనికి మధ్యలో ఒక కర్టెన్ ఉంది అటువంటిది. ఆ పక్కనది ఏంటంటే పరిశుద్ధ స్థలం. మొత్తం బయట ఉండేది ఏంటంటే ఆవరణం. ఏంటమ్మా నేను చెప్పేది అర్థమవుతుందా? మరలా ఇది అర్థమైతేనే ముందుకు నేను వెళ్తాను. ఫస్ట్ ఏముంటుంది? ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి, ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఒక కర్టెన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే అదేంటి? ఇది అతి పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. అక్కడ ఒక కర్టెన్. ఆ బయట ఏంటి? అదంతా ఆవరణం. ఇప్పుడు దేవుని పిల్లలైన వారు మనమంతా దేవుని మందిరంలోకి రావాలి అంటే ఎక్కడికి రావాలి తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోకి మనం రావడానికి వీల్లేదు. ఇక్కడ దేవుడు ఉంటాడు. పరిశుద్ధ స్థలంలోకి రావడానికి వీల్లేదు. అక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మనం అందరం ఎక్కడ ఉండాలంటే ఆవరణంలో ఉండాలి. బయట ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. కానీ ప్రియమైన దేవుని వారలారా, మరి పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే ఎవరు రావాలి తెలుసండి? ఓన్లీ సేవ చేసే యాజకులు మాత్రమే రావాలి. వేరే వాళ్ళు వస్తే ఏమవుతుందండి? ప్రమాదం. అతి పరిశుద్ధ స్థలంలోకి మరలా ఎవరు రావాలి? యాజకులు కూడా రాకూడదు. ఆ యాజకుల్లో ఎవరైతే ప్రధాన యాజకుడు ఉంటాడో ఆయన మాత్రమే లోపలికి రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధానంలోకి. ఒకవేళ దేవుని సన్నిధానంలోకి ఆయన ఎప్పుడంటే అప్పుడు రావడానికి లేదు. సంవత్సరానికి ఒకటేసారి రావాలి. ఆ సంవత్సరం ఒకేసారి కూడా పాప ప్రక్షాళన కోసం అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఒకవేళ వస్తే ఏం చేస్తుంది తెలుసా అండి? ఏమవుతుంది తెలుసా? ఒకవేళ వస్తే గనక దేవుని ఆలయంలోకి, అతి పరిశుద్ధమైన దేవుని ఆలయంలోకి వస్తే ఆ దేవుని పరిశుద్ధతను తట్టుకోలేక మనిషి చచ్చిపోతాడట. ఏంటట? దేవుని పరిశుద్ధతను తట్టుకోలేక మనిషి ఏమైపోతాడు? పరిశుద్ధుడు దేవుడు. మనం చదువుకుంటే ఏమని? దేవుడు పరిశుద్ధుడు అని చెప్పేసి దేవదూతలు ప్రతిగానాలు చేయిస్తున్నాయని చదువుకుంటాం చూసారా? పాత నిబంధన కాలంలోనండి అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే మనుషులు చచ్చిపోయేవారు. దేవుడు అంటే పరిశుద్ధతకు అంత విలువ. అవునండి, దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని అంటాడు ఆయన. ఒకవేళ ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన యాజకుడు కూడా ఎలా రావాలి? ఇష్టం వచ్చినట్టు సిగరెట్ తాగి, ఇష్టం వచ్చినట్టు మందు తాగి, మద్యపానం తాగి, ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి తన ఇష్ట ప్రకారం బ్రతికి ఒకవేళ గనక ఏఫోదు ధరించుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చారే అనుకో, ఆన్ ద స్పాట్లో అక్కడికక్కడ చచ్చిపోతాడు అనమాట. పరిశుద్ధతకు దేవుడు అంత విలువిచ్చాడు. మనిషి బ్రతుకులో నూతనత్వం అంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలమైన దేవుని చర్చ్, దేవుని యొక్క
ఆలయంలోకి రావాలి. ఎవరంటే వాళ్ళు రావడానికి వీలు లేదు ఒకనాడు. మరి మనం అందరం కూడా దేవుని ఆలయంలోకి వస్తున్నాం కదంటే అది చెప్తాను నెక్స్ట్ మీకు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో దేవుని ఆలయంలో ఉన్న అతి పరిశుద్ధమైన స్థానంలో ఉన్న బైబిల్ గ్రంథం, దేవుని ఆజ్ఞలను ఇట్లా తొంగి చూసి ఒక రెప్పపాటు, కనురెప్ప ఇట్లా కొట్టేస్తాం కదండి, ఆ రెప్పపాటు మీరు చూసినా చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. అంత పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావటానికి ఎవ్వరికి వీలు లేని పరిస్థితి ఉన్నది ఒకనాడు. కానీ ఈనాడు మనమందరం ఎక్కడికి వచ్చాం? దేవుని దగ్గరకు వచ్చాం. ఒక్కసారి సంఖ్యాకాండంలో రాయబడిన మాటను మీరు చూసుకోగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళ, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 20 వచనాన్ని చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 20 వచనం చదవాలి త్వరగా. ఐఎమ్ నాట్ గెట్టింగ్ యువర్ వాయిస్ తమ్ముడు, నేను మీ వాయిస్ అందుకోలేకపోతున్నా, చెప్పాలి గట్టిగా. వారు చావకుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. లోపలికి ఎంతసేపట? ఈ బైబిల్ మీరు పట్టుకున్నారు చూసారా? ఈ బైబిల్ మీరున్న చూసారా? ఈ దేవుని ఆలయంలో ఈ దేవుని ఆజ్ఞలు కలిగిన మందసాన్ని ఒక కన్ను రెప్పపాటు కూడా చూడడానికి లేదు, కన్ను తెరిచి కూడా చూడడానికి లేదు. అలా చూస్తే ఏమైపోతారని చెప్పాడు దేవుడు. కన్ను ఒక్క క్షణం అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఒక్కసారి చూసినా కూడా మీరు రెప్పపాటున మీరు చూసినా చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. అంటే పరిశుద్ధతకు అంత విలువిచ్చాడా? పరిశుద్ధత లేని మనుషులు దేవుని ఆలయంలోకి వస్తే అలా చనిపోయేవారు ఒకనాడు. మరి దేవుడు ఇప్పుడు ఎందుకు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు దేవునిలో ఉండటానికి? చెప్తాను, అక్కడికి వస్తాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, సామాన్యులు ఎవరైనా ఉంటే చర్చి ఆవరణం బయట ఉండాలి తప్పించి యాజకులు, అలాగే ప్రధాన యాజకులు తప్పించి లోపలికి రావడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు చేసిన పాపాలు కడగబడాలంటే యాజకులు మాత్రమే రావాలి. ఇదిగో ఆలయంలో 2 తెరలు ఉంటాయని చెప్పాను చూసారా? ఆ తెరలను దాటి రావడానికి వీల్లేదు. వస్తే మనుషులు చనిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మన జీవితాలన్నిటిని కూడా విడుదల చేసి ఆయన ఆలయానికి కూడా ఆయన గొప్ప మార్గం అని చెప్పేశాడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి. ఇప్పుడు మనం వచ్చి కూర్చున్నట్టుగా దేవుని దగ్గరకు ఒకనాడు రావటానికి వీలు లేక ఉండేది. ప్రియమైన దేవుని వారారా, వీలు లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఎంతవరకు తీసుకొచ్చాడు తెలుసా అండి? ఎంతవరకు తీసుకొచ్చాడో మనం చూసుకోగలిగితే మరొక మాట మనం ఒకసారి నిర్గమాకాండంలోని 10వ అధ్యాయము 9వ వచనం చదవండి, లేదా 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 16వ అధ్యాయము. సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి, క్షమించండి తమ్ముడు, లేవీకాండం 16వ అధ్యాయం చదవండి. అహరోను 2 కుమారులు అవును యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు. ప్రియమైన దేవుని వర్లా, ఇక్కడ ఏముంటుంది తెలుసా అండి? ప్రధాన యాజకులు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కూడా ముందుగా ఏం చేయాలి తెలుసా అండి? ఆయన కోసం, అతని కుటుంబం కోసం పాప పరిహార్థ బలి జరిగించి అప్పుడు లోపలికి వెళ్ళాలండి. దేవుని ఆలయంలోకి ఎప్పుడు వెళ్ళాలి? తన కోసం, తన కుటుంబం కోసం ప్రధాన యాజకుడు కూడా దేవునికి లోపలికి వెళ్ళాలంటే ఒక విషయం చెప్పనా? పరిశుద్ధత లేకుండా దేవుని ఆలయంలోకి ప్రవేశిస్తే ఒకనాడు చనిపోయేవారండి. ఆ లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తారో లేదో, ప్రధాన యాజకుడు కూడా తిరిగి వస్తాడో లేదన్న భయం ఉండేది ఒకనాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, లేదా దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి.
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. తమ్ముడు మైక్ తీసుకున్నాను, నాకు రావట్లేదు, వాయిస్ రావట్లేదు. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏమన్నాడు ఆయన? మొదటి మాట ఏమన్నాడు? నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలట? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నాడు. నీ ప్రవర్తనను, దేవుని మందిరంలోకి నువ్వు వెళ్తున్నావంటే దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసండి? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళిన ప్రధాన యాజకుడు ఉంటాడు చూసారా? ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత తిరిగి బయటికి వస్తాడో లేదో, దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేకపోతే అక్కడికక్కడికే మనిషి చచ్చిపోతాడు. ఆ పరిశుద్ధత ఏమండి, ఒకవేళ ఆయన పరిశుద్ధత మిస్ అయిపోయి ఉంటే కనుక లోపలే ఆయన చనిపోయాడండి. మరి చనిపోయిన ఆ యాజకుణ్ణి, ప్రధాన యాజకుని బయటికి తీసుకురావాలి. ఏం చేయాలి? చనిపోయిన వాడిని తీసుకొద్దామని చెప్తే కూడా వేరే వాళ్ళు వెళ్ళినా కూడా మరలా చనిపోయేవాళ్ళు. మరి ఎలా తీసుకురావాలని అంటేనండి, కొందరు ఏం చెప్పారు తెలుసండి పెద్దవాళ్ళు? ఆ ప్రధాన యాజకుడు చనిపోతాడు కనుక, ఒకవేళ చనిపోతాడేమని చెప్పేసి ఆల్రెడీ నడుముకో కాళ్ళకో ఒక తాడు కట్టి వదిలేసేవారట. ఏంటట? తాడు కట్టి వదిలేసేవాళ్ళట. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమండి, ఆయన దేవునికి ఏమండి రక్తాన్ని ప్రోక్షిస్తున్నప్పుడు, గొర్రె లేదా మేక దాన్ని పోస్తున్నప్పుడు ఈ గంటలు, ఆయన శరీరంలో అన్ని గంటలు ఉంటాయి, టక్ 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 కొడుతూ ఉంటుంటాయి అనమాట. ఎప్పుడైతే గంటలు ఆగిపోయాయి అనుకో, మనిషి కదట్లేదు కదా, కదట్లేదు అంటే దాని అర్థం ఏంటి? చనిపోయాడు అని అర్థం. చనిపోయాడని తెలిసి నడుముకో కాలుకో కట్టిన ప్రధాన యాజకుడు అంటే ఏమండి, పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు. ఆయన చనిపోయాడంటే లోపలికి వెళ్ళి దేవుని ఆలయంలోకి వెళ్ళి ఎవరు కూడా పట్టుకున్న చనిపోతారు. కాబట్టి నడుముకో కాలుకో కట్టిన రోపు, ఆ తాడును పట్టి బయటికి లాగేవారంట. అంటే పరిశుద్ధత విషయంలో దేవుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో మీరే ఆలోచించండి ప్రవీణ దేవుని వాళ్ళారా. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలని చెప్పాడంటే, మీరును పరిశుద్ధులై ఉండాలి. అంటే ఒకనాడు దేవుని దగ్గరికి రావాలంటే, అయ్యో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే మాకు గుండె భయం, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మాకు భయం, ఆ ఆలయంలోకి వెళ్ళాలంటే మాకు భయం, మేము ఆవరణంలో ఉంటాం, పరిశుద్ధ స్థలంలోకి మేము వెళ్ళలేము. అతి పరిశుద్ధ స్థలంలోకి అసలు ఎవరు వెళ్ళటానికి వీలేదండి. అక్కడ దేవుడు ఉండే స్థానం అని చెప్పాడు ఆయన దేవుడు. అంటే దేవుడు పరిశుద్ధతకు అంత విలువిచ్చాడంటే 100% అంత విలువిచ్చాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధతను గురించి పరిశుద్ధతను గురించి మాట్లాడే మనుషులు, పరిశుద్ధతను మనం కొనసాగించాలి అనే బ్రతుకులు మనవి ఉంటాయంటారా మీరు చెప్పండి? మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి నువ్వు దేవుని ఆలయంలోకి వెళ్ళావా, అదే క్షణమే నువ్వు మరణిస్తావు. అలాంటి భయంకరమైన కఠిన ఆజ్ఞలు ఉండే ఒకనాడు నీ కంటి రెప్ప ఇలా కొట్టి వదిలేస్తావు చూసారా? ఆ కంటి రెప్పపాటు కూడా పరిశుద్ధమైన ఈ దేవుని ఈ గ్రంథాన్ని, మందసంలో ఉన్న గ్రంథాన్ని ఇలా చూడాలంటే కూడా అక్కడికక్కడే చచ్చిపోయేవాడు. అలాంటి పరిస్థితి ఉండేది ఒకనాడు మనుషులకి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఆ తెరలు ఉంటాయి చూసారా, ఆ తెరలు దాటి వెళ్ళాలంటే భయం, ఎవ్వరు వెళ్ళేవారు కాదండి. అలాంటి పరిస్థితుల్లో మనుషులకు దేవుడు దూరమైపోతున్నాడు, మనుషులు భయపడుతున్నారు, దేవుడు అంటే భయపడుతున్నారు అని ఆ భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. మనమందరం ఇప్పుడు ఆలయంలో కూర్చున్నామంటే మీకు తెలుసా అండి, మనం ఎక్కడుండాలి? పరిశుద్ధతను బట్టి చూస్తే. దేవుడు కులాన్ని చూసేవాడు కాదాయన, మతాన్ని చూసేవాడు కాదాయన. నువ్వు హైటు, నీ రంగు, నీ బట్టలు, నీ అందము, అది చూడండి ఆయన. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా లేదా అదే చూస్తాడు ఆయన. నువ్వు పరిశుద్ధత లేదా, ఒక్క క్షణం రెప్పపాటు కూడా బ్రతకడానికి లేదా ఆయన దేవుని సన్నిధిలో కూర్చోవటానికి. ఒక మాట చెప్పనండి, ఇప్పుడు మనమందరం బ్రతికి ఉన్నామంటే ఆ తెరలను దాటి దేవుని ఆలయంలో మనం కూర్చున్నామంటే కారణం ఎవరు చెప్పనా? ఆ తెరలను చింపింది ఎవరో తెలుసానండి?
ఎవరు? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, మైక్ తీసుకున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు ఏంటట? నూతనమైనదియు జీవము గలదియునైనా ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? మనం ఇక్కడ కూర్చున్నాం. మరలా చెప్తున్నా చూడండి, మనం చర్చిలో కూర్చున్నామంటే మనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మనం చర్చిలోకి రావటానికి కూడా దేవుణ్ణి లెక్కల ప్రకారం చూస్తే మనం అర్హులం కాము. కన్ను రెప్పపాటు కూడా దైవ గ్రంథాన్ని చూడడానికి అర్హులము కాము. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన శరీరం అనే తెర ద్వారా పరిశుద్ధుడుగా బ్రతికి, తన శరీరమే ఒక తెర, ఆ తెర ద్వారా సమస్త మనుషులకు దేవుని దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళడానికి ధైర్యాన్ని అనుగ్రహించాడు యేసుక్రీస్తు వారు. అది యేసుక్రీస్తు వారు అంటే. అందుకే ఆయన పరిశుద్ధుడు. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడండి? నాలో పాపం ఉందని మీలో, ఇది కూడా తెలియదు ఏంటి మీరు? నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని అన్నాడు. యేసుక్రీస్తు వారిలో పాపం ఉందని మీరు ఎవరు చెప్పగలరు అని అన్నాడండి ఆయన. ఎవరు క్రీస్తులో పాపం ఉందని ఎవరు చెప్పలేరని చెప్పేసాడు ఆయన. ఇప్పటికి కూడా కొందరు మాట్లాడుతుంటారండి, యేసుక్రీస్తు వారు ఏదో ఆయన గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు. నిజంగా అండి, వాళ్ళ గురించి నేను చెప్పే మాట ఏంటంటే, లైఫ్ మొత్తానికి వాడు చచ్చేంత వరకు యేసుక్రీస్తు వారిలో పాపం ఉందని నీవు నిరూపిస్తే వాడికి లైఫ్ టైం ఛాలెంజ్ చెప్పొచ్చు. నాకు ఒక అతను ఫోన్ చేశాడు పోయిన క్రిస్మస్కి. ఆయన పుట్టుకే పరిశుద్ధత లేదని చెప్పేసి అండి. నాగరికల్ ప్రాంతంలోకి అతను ఫోన్ చేసి చెప్తే, బాబు అపార్థాలు ఏమైనా చేసుకోవచ్చు, అపార్థాలు చేసుకోవడానికి 8 నిమిషాలు 6 నిమిషం అంట, అర్థం చేసుకోవడానికి 60 సంవత్సరాల జీవితం సరిపోదు. యేసుక్రీస్తు వారంటే ఒక బిగ్ క్యారెక్టర్, ప్రపంచాన్ని ఒక బిగ్ షాట్ కొట్టేశాడు ఆయన. ఆయన మించిన పరిశుద్ధుడు లేడు, ఆయన మించిన శకపురుషుడు లేదు, కాలానికి విభజన చేసిన మహానుభావుడు. ఆయన గురించి కూడా మాట్లాడుతుంటారు కొందరు. ఓకే, ప్రియమైన దేవుని వారలారా, మనం ఇక్కడ చూసుకోగలిగితే దేవునికి సమీపించలేని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఏమంటే అతి పరిశుద్ధ స్థలంలోకి కానివ్వండి, పరిశుద్ధ స్థలంలోకి కానివ్వండి, అది చెప్పాలంటే దేవుని ఆలయంలోకి కూడా మనం వెళ్ళాలంటే చచ్చిపోయే వాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు తన శరీరం అనే తెర ద్వారా దేవుని దగ్గరకు డైరెక్ట్గా మనం ధైర్యంగా వెళ్ళటానికి ఆయన మనకు మార్గాన్ని ఇచ్చాడు అని చదువుకుంటాం అక్కడ. ఏమండి, నేనే మార్గమును అన్నాడు. దేనికి మార్గం? ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీ రాసిన పత్రికలో దేనికి మార్గమైన దేవుని దగ్గరకు మనం ధైర్యంగా వెళ్ళటానికి యేసుక్రీస్తు వారే మార్గం. యేసుక్రీస్తు వారు శిలువ మరణం చెందినప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? అప్పటికి ఉన్న ఆలయంలో ఉన్న తెర నడిమికి చిరిగేను అని రాయబడింది. 27వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి ఒకసారి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 51వ వచనం. మీరు నాకు కోఆపరేట్ చేయట్లేదు తల్లి, నేను చాలా చెప్దాం అనుకున్నాను, మంచిగా చెప్దాం అనుకున్నాను. అప్పుడు దేవాలయపు తెర ఎప్పుడు? ఇదిగో యేసుక్రీస్తు వారు శిలువ మరణం చెందినప్పుడు జరిగిన సంఘటన ఏంటి తెలుసండి? ఆయన మనుషులందరి పాప ప్రక్షాళన కోసం మరణించినప్పుడు జరిగినది ఏంటి తెలుసండి? అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. అంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడికి దగ్గరికి వెళ్ళాలంటే ఏం అడ్డం ఉన్నాయి? పరిశుద్ధ స్థలము అడ్డం ఉంది. అతి పరిశుద్ధ స్థలం అంటే మధ్యన ఏం అడ్డం ఉన్నాయి? తెరలు అడ్డంగా ఉన్నాయి. ఆ
తెరలను దాటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చచ్చిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు తన మరణం చేత పరిశుద్ధుడిగా బ్రతికి మనుషులందరి కొరకు పాప ప్రక్షాళన చేసి ఏం చేశాడు ఆయన? ఏమండి ఆ యొక్క ఆలయంలో ఉన్న ఆ 2 తెరలు యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు చిరిగిపోయాను అని రాయబడింది. అంటే ఇప్పుడు చిరిగిపోయానంటే దాని అర్థం ఏంటి? మనం డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారే అవకాశం ఇచ్చారు. మన తండ్రి దగ్గరకు, పరలోకమందున్న తండ్రి దగ్గరికి మనం వెళ్ళటానికి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఏమండి, మనం పాపలమైనా సరే నువ్వు ఆ యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం తీసుకున్నావా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం తీసుకున్నావా, అయితే నెక్స్ట్ ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అర్హురాలివి, పరిశుద్ధురాలివిగా బ్రతికితే, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు కొనసాగించగలిగితే నిజంగా దేవుని దగ్గరికి సరాసరి వెళ్ళటానికి అవకాశం. అందుకే ఏమన్నాడు? ఇదిగో ఆయన అంటే ఆ దేవాలయపు తెర ఏమైపోయిందట? చెరిగేను అని రాయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూసారా? అంటే దేవునికి మనుషులకు ఉన్న మధ్య దూరాన్ని ఏమండి యేసుక్రీస్తు వారు తీసివేసి, ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఏమండి ఆయన చెప్పిన విధానంలో ఏమండి మనం బాప్టిజం తీసుకోగలిగితే తిరిగి వచ్చిన జీవితాన్ని గురించి ఏమన్నాడంటే, మనం చదువుకున్నాం కొరింథీ పత్రిక, ఇదిగో నూతన జీవితం. ఎప్పుడు? ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు ఎట్లా నూతన సృష్టి అయ్యాడనుకున్నారు? ఇదిగో దేవాలయపు చెర నడుమికి తిరిగింది. ఒక మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితులు ఉండేవి ఒకనాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవి ఒకనాడు. ఏమండి అక్కడ నుండి దేవుడు ఏమంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసి దేవుని దగ్గరకు తీసుకువెళ్ళటానికి మనకు ఒక మార్గాన్ని వేశాడు. చూసారా? ఆ మార్గంలోకి నువ్వు రాగలిగితే ఆయన ఏమన్నాడు? ఇదిగో క్రొత్త జీవితం, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడు నూతన సృష్టి? మనము క్రీస్తునందు ఉండగలిగితే. ఇంకా చెప్పాలంటేనండి, ఒక్క క్షణము కూడా దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి అవకాశం లేని మనలకు, మరలా చెప్తున్నా చూడండి, ఒక్క క్షణం రెప్ప పాటున కూడా దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇలా చూడ్డానికి అర్హత లేని మనకు దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, మీరు ఆనాడు నా దగ్గరికి రావాలంటేనే భయపడ్డారు కదా, ఇప్పుడు నేనే మీ దగ్గరకు వస్తానని చెప్పాడండి. నేనే మీ దగ్గరకు వస్తాను, నేను మీలోనే ఉంటాను అని చెప్పాడండి. ఎవడైనా సరే మద్యం తాగి దేవుని ఆలయంలోకి వస్తే అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోయారు. చరిత్ర దేవుడు చెప్పిన అగ్ని కాకుండా మరొక అగ్ని తీసుకొచ్చిన అహరోను సంతతి అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోయారు. పరిశుద్ధుడు దేవుడు. మనమంతా కూడా ఏం కోరుకున్నాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఒకనాడు ఆయనను సమీపించటానికే భయపడేవాళ్ళు మనుషులంతా. కొందరు అన్నారు, సమయలు గ్రంథం మనం చూస్తాం, ఏమని తెలుసండి, దేవుడు ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎవరండి ఆయన దగ్గరికి వెళ్తారు అని అన్నారండి సమయలు గ్రంథంలో. ఆ మాట మీకు గుర్తుంటే తమ్ముడు ఒకసారి సమయలు గ్రంథంలో ఒక మాట చూడండి. సమయలు గ్రంథము, సమయలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. కాబట్టి 20 వచనం చదవండి. పాడు చేయు 6వ అధ్యాయము 20 వచనం చదవండి తమ్ముడు మరలా. అప్పుడు బెత్షెమెషు వారు అవును పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని, మంచిగా వినండి, పరిశుద్ధుడైన యెహోవా దేవుని సన్నిధిని ఎవరు నిలవగలరు అన్నాడు. మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి అండి. ప్రియమైన దేవుని వాళ్ళు ఏమన్నారు తెలుసండి, మనుషులు దేవుడు ఇంత స్ట్రిక్ట్గా ఉంటే దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారబ్బా, భయంగా ఉంది, వెళ్ళినోడల్లా చనిపోతా ఉన్నాడు, వెళ్ళినోడైనా ఏమైపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. దేవుడు ఇంత స్ట్రిక్ట్గా, అంటే పరిశుద్ధత విషయంలో దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. ప్రధాన యాజకుడైన, దేవుని సేవ జరిగించే ప్రధాన యాజకుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే స్నానం చేయాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలి. అప్పటి వరకు నేను ఏమైనా పాపాలు చేశానని చెప్పి తన కోసము, తన కుటుంబం కోసము గొర్రెను మేకను ఏమండి దాని రక్తాన్ని అర్పించి ప్రోక్షణ జరిగించి తన్ను తాను పరిశుద్ధం చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళాలండి. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి అప్పుడు.
ఒకవేళ ఆయన దగ్గరకు వస్తే చచ్చిపోయేవాళ్ళు. అక్కడ చనిపోతే ఏమండి, అక్కడ చనిపోతే కనుక ఏమండి, అక్కడ అసలు పట్టించుకునే నాదుడే లేడు అసలు. వారి ఏమండి, నేను చెప్పాను కదా, వారు ఆయన పట్టలకి ఏముండేవి, గంటలు ఉండేవి అని అంటాడు సంఖ్యాకాండంలో. అలా కదులుతుంటే ఇలా వినేవాళ్ళు. లోపలికి వెళ్ళాడు కదా ప్రధాన యాజకుడు, గంటలు కదులుతున్నాయంటే బ్రతికి ఉన్నాడు. ఓకే, గంటల శబ్దం రాలేదంటే ఏమైపోయినట్టు? ఎక్స్పైర్డ్, చనిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన నడుముకి తాడు కట్టాం కదా, మనం లోపలికి పోతే మనం చనిపోతాం కదా. ఆ నడుముకు కట్టిన తాడు లేదా కాలు కట్టిన తాడు అలా ఆగిసేద్దాం బయటికి అని అలా తీసుకొచ్చేవారు శవాన్ని బయటికి దేవుడు అంత పరిశుద్ధుడైన ఆ దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీరు దేవుని ఆలయమే ఉన్నారన్నమాట తమ్ముడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏంటట? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఏమై ఉన్నాం? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై. ఆలయం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నివసించే స్థలము. ఒకనాడు దేవుడు ఉండే స్థలానికి మనలో లోపాలు, చిన్న చిన్న పాపాలు ఉన్నా కూడా కన్నెత్తు చూస్తే కూడా ఆయన చంపేసే ఆ దేవుడు, అంత పరిశుద్ధత విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉండే ఆ మహానుభావుడు పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ఏమండి కోటాను కోట్ల దేవదూతలతో కీర్తించబడుతున్న ఆ దేవుడు పరిశుద్ధత విషయంలో, ప్రధాన యాజకుల విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా పాపాలుంటే గనక అక్కడికక్కడే పరిశుద్ధత విషయంలో చంపే ఆ దేవుడు ఎక్కడికి వస్తానన్నాడు? ఇప్పుడు మీరు దేవుని ఎంత తగ్గింపు చూసారా? ఎక్కడికి వస్తున్నాడు దేవుడు? ఒకసారి కంటితో చూస్తేనే చంపేసేవాడు ఆయన. సినిమా డైలాగులు ఉంటాయిలేండి, ఏంటిట కంటితో చూసి అవన్నీ ఏంటంటే బూటకాలు, కామెడీలు, అబద్ధాలు, మనుషులు రాసిన రాతలు. దేవుడు రాసిన రాతకు, ఈ ఆజ్ఞకు కంటితో చూసినా కూడా చచ్చిపోయేవారు. మీరు ఇక్కడ కూర్చోవడానికి అర్హులు గారు. నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి అర్హత లేదు. మనం అంతా ఎక్కడ ఉండాలి తెలుసా? ఇక్కడ వస్తే ఇదిగో అయ్యగారు ప్రధాన యాజకులు ఇక్కడికి రావాలి, అక్కడ ప్రధాన ఏమండి మధ్యలో ఇక్కడ ఉండాలంటే ఎవరు ఉండాలి? యాజకులు మాత్రమే ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి? ఆవరణము బయట ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారని నేను మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం ఏం చెప్పాలి తెలుసా? నా యేసుక్రీస్తు, నా పరిశుద్ధుడు, నా రాజు, నా మహారాజు తన ప్రాణాన్ని పెట్టి ఆలయంలో ఉన్న తెరలను చీల్చాడు, చింపేశాడు. ఇదిగో ఆయన నాకు ఏమిచ్చాడు? నూతన జీవితం ఇచ్చాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నూతన జీవితం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు సంవత్సరం ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? ఈ సంవత్సరం అంటే నీకు మరొక జీవితాన్ని, మరొక సంవత్సరం ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టి? నూతన సృష్టి అని చెప్పేశాడు ఆయన. ప్రియులారా, మీరు ఆలోచించండి, మనలో ఎంతమంది మందు తాగుతున్నారు? నాకు చెప్పాల్సిన పని లేదు, దేవునికి చెప్పు. ఎంతమంది బూతులతో బ్రతుకుతున్నారు? ఎన్ని సంవత్సరాలు? క్రొత్త సంవత్సరం వచ్చినా కూడా, క్రొత్త సంవత్సరంలో కూడా అదే బ్రతుకు, క్రొత్త సంవత్సరంలో కూడా అవే మాటలు, క్రొత్త సంవత్సరం కూడా అదే జీవన శైలి, క్రొత్త సంవత్సరం కూడా అదే మాటలు, అదే ఏమండి అదే అన్యాయాలు, అవే కుట్రలు. అవే గనుక మనలో ఉంటే నువ్వు నూతన సృష్టి కాదు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టు అని అన్నాడు. ముసలమ్మ ముచ్చటలను విసర్జించి అని అన్నాడు ఆయన. విసర్జించి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? విసర్జించ అంటే దేవునికి ఎంత అసహ్యం అంటే, పాపాలంటే ఎంత అసహ్యం అంటే, ముసలాళ్ళు కొందరు మాట్లాడుతుంటారు బూతులో ఏమండి,
అటు మాటలు ఇటు చెప్పడము, ఇటు మాటలు అటు చెప్పడము, వాటిని ఏమన్నాడు తెలుసా దేవుడు? విసర్జన అని అన్నాడు. విసర్జన అంటే మీకు అర్థం కావాలి. ఇంకా ఉదయాన్నే లేవగానే మనం ఏం చేస్తాం? కడుపు ఖాళీ కావాలి, కడుపులో ఉన్నది ఖాళీ కావాలి, కడుపులో ఉన్న నీళ్ళు ఖాళీ కావాలి. దాన్ని ఏమంటాం? విసర్జించాము అంటాం. అంటే నువ్వు ముసలమ్మ ముచ్చట్లు ఆమె గురించి ఈమె గురించి ఆమె మాట్లాడుతుందంటే ఆ నోట్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బూతులు మాట్లాడుతున్నావు అంటే, లేదా చెడ్డ మాటలు మరొకరి గురించి మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర ఏమున్నట్టు దాని అర్థం మీరు చెప్పండి. విసర్జన ఉందని దాని అర్థం. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అన్నాడు. కాదు ప్రభువా, మేము అట్లాగే బ్రతుకుతాము అని అంటే బ్రతుకు. ఏమన్నాడు? అలాగే బ్రతికితే పాపం చేసేవాడిని, అన్యాయం చేసేవాడిని ఏమన్నాడు? అన్యాయము చేయనేమో. అపవిత్రుడుగా ఉంటే వాడు ఏం చేయాలి? అపవిత్రుడుగా ఉండనిమ్ము. కానీ తగిన సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది. యవ్వనుడా, నీ యవ్వన కాలం ముందు నువ్వేం చేయాలి? లెట్స్ డూ ఎంజాయ్ అన్నాడు దేవుడు కూడా. ఎంజాయ్ చేయి అన్నాడు. అనలేదా? ప్రసంగి గ్రంథంలో ఉన్నదా? యవనస్తురాలా అమ్మ, ఏం చేయాలంటే డూ ఎంజాయ్, అంతే. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకో. కానీ అక్కడ ఒక మాట చెప్పాడు ప్రసంగి గ్రంథంలో. ఒక మాట చదవడమన్నమాట. ప్రసంగి గ్రంథం ఎన్నో అధ్యాయము? 11వ అధ్యాయము చివరి మాటలు. యవ్వనుడా, వచనం చెప్తాముడు. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నీకు తీర్పులోనికి తెచ్చునని గుర్తుపెట్టుకోరా. ఒక మాట, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఒక విషయం నీ గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు యవ్వనుడైనా ఇంకెవరైనా బ్రతుకుతున్నావు కదా, మోసాల, వ్యభిచారాల, బూతుల, అన్యాయాల, కుట్రల, కుతంత్రాల, అలాగే నువ్వు బ్రతికేవనుకో, సరే చేసేరా, నేను ఇప్పుడు ఆపను, భూమి మీద ఉన్నప్పుడు నేను ఆపను. కానీ ఇవన్నిటిని కూడా తీర్పు దినమన్న తీర్పులోనికి తీసుకొస్తానని నువ్వేం చేసుకోవాలి? మైండ్ ఇట్ అంటున్నాడు ఆయన. దాని అర్థం ఏంటి తెలుగులో? జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదేదైతే చేశావో వాటన్నిటిని ఆయన తీర్పులోనికి తీసుకొస్తాడు. నీ పాపాన్ని విడిపించడానికి క్రీస్తు యాగమయ్యాడు, యాగం చేశాడు ఆయన, త్యాగమైపోయాడు, నాశనం అయిపోయాడు ఆయన. తన శరీరాన్ని ఒక తెరగా భావించాడు. తెర అంటేనండి, ఇది చూసారా, ఒక కర్టెన్. తెరని ఏమంటాం తెలుగులో? ఒక పెద్ద తెర, బట్టగైతే ఎలాగ చీలిపోయిందో ఆయన శరీరం కూడా అలా చీలిపోయిందండి యేసుక్రీస్తు వారిది. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసమే. మనమందరం ఈ విధంగా వచ్చి దేవుని ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నాము, ఎన్నో లోపాలు కలిగి బ్రతుకుతున్నాము, ఆయన ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వినగలుగుతున్నామంటే ఒకే ఒక్కరు ప్రపంచానికి సరిపోయిన ప్రధాన యాజకుడు అన్నాడు ఆయన హెబ్రీ పత్రికలో. ఏ ప్రధాన యాజకుడు కూడా మనుషులందరి పాపాలను తీసివేయలేదు కానీ మనకు కావలసిన ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరికి సరిపోయినవాడట? అందరికీ సరిపోయినవాడు అన్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక. చదవండి ఒకసారి అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయము? హెబ్రీలకు రాసిన పత్రికలోని ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. పవిత్రుడును, యేసుక్రీస్తు వారి గురించి మాట, ఆయన స్టేట్మెంట్ చూసారా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటట? పవిత్రుడును నిర్దోషియు. మన గురించి వస్తే పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు అని రాదు. పవిత్రుడు కాదు, ఫస్ట్ పనికి మాలిన వాడును, ఇదే వస్తుంది మన గురించి. అయితే ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన క్యారెక్టర్ స్టేటస్ ఏం చెప్తుందో తెలుసండి? పవిత్రుడును,
నిర్దోషియు నిష్కల్మషుడును కల్మషము లేనివాడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు. ఒకనాడు ప్రధాన యాజకుడు దేవునికి దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేవాడు. ఎందుకంటే తన లోపాలను సరి చేసుకోవాలి, తన కుటుంబంలో ఉన్న వారి లోపాలను సరి చేసుకోవాలి, లోపాలుంటే పాప ప్రక్షాళన చేయాలి, అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఒకవేళ దేవుడు చెప్పిన ఆ ప్రమాణాలలో ఆజ్ఞలలో ఏది మిస్ అయినా అక్కడికక్కడే దేవుని యొక్క మందసం ముందు, ఆ మందసంలో ఉన్న దేవుని మాటల ముందు అక్కడికక్కడే చచ్చిపోయేవాడు. తనకు కూడా లోపాలు కలిగినాడు. కానీ ఇట్టి ప్రధాన యాజకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడింది? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అందరికీ సరిపోయిన వాడు. ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి, మాకు క్రొత్త జీవితం కావాలి, నూతన సృష్టి దేవునిలో మేము చూడాలి అని అనుకుంటే ఒకరే ఒకరు ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గంపరమైన దేవుని వారులారా. మనలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరందరూ కూడా క్రీస్తులోకి వచ్చిన మీరందరూ కూడా నూతన సృష్టి. ఆ నూతన సృష్టి దేని దగ్గర సులువైన మార్గం అంటే ఆయన చెప్పాడు, దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకు సులువైన మార్గంపరమైన దేవుని వాళ్ళరా. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధతను, పవిత్రతను నువ్వు కొనసాగించగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఇదిగో సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళగలవు. మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళగలవు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? మనందరి గురించి ఉండి మీరే నాకు ఆలయం అని చెప్పాడు. ఏమండి, మీరే దేవుని ఆలయం అంటే ఒకనాడు దేవుని ఆలయంలోకి వెళ్ళడానికి అర్హత లేని మనలకు దేవుడు మనలోకే వస్తున్నాడు. ఇప్పుడు మనలోకే వచ్చిన దేవుడు, మనతో ఉంటున్న దేవుడు, మన హృదయంలోకి ఏమంటే వచ్చిన దేవుడు ఒకనాడు పరిశుద్ధత విషయములో ఆలయంలో ఎంత స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఉన్నాడో మనలోకి వచ్చాడంటే మన దేహాన్ని ఏమన్నాడు ఆయన? మీ దేహమ దేవుని. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ దేవుడు మన దేహంలో ఉన్నాడంటే మీ దేహాలన్నీ కలిపితే అది దేవుని ఆలయం అన్నాడు. ఆ ఆలయంలో దేవుడు వస్తే దేవుడున్న చోటు ఎంత పవిత్రమైనది మీరు విన్నారు ఇప్పటి వరకు. ఎంత పరిశుద్ధతకు, పవిత్రతకు ఎంత పెద్ద పీట వేయాలి మీరు ఆలోచించండి. సార్ మీరు చెప్పే వాక్యానికి మా బతుకులకు చాలా దూరం ఉన్నాయనిపిస్తుందా మీకు? చాలా దూరం ఉందనుకుంటా. దూరం ఏం లేదు. కొంచెం మార్పు చెందగలిగితే, మనలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరి చేసుకుని క్రీస్తు దగ్గరికి రాగలిగితే ఏమండి ఆయన మనుషులందరి పాపాలను పవిత్రపరిచి దేవుని దగ్గరికే తీసుకెళ్తాడు ఆయన. మరి ఎవరు నూతన సృష్టి అని అంటే ఇదే క్రీస్తునందున. మరి క్రీస్తునందున్నామా? క్రీస్తుతో మన ఈ నూతన జీవితం నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని చెప్తున్నాం. నూతన సంవత్సరంలోకి దేవుడు ప్రవేశపెట్టాడు. మరి ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు కోరిన పరిశుద్ధమైన ఆ నూతన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామో చూసుకోవాలి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. క్రీస్తు చెప్పిన నూతన జీవితం మనలో ఉందా? దేవుడు ఏమన్నాడు? మన దేహాన్ని ఏమన్నాడు? మీరే దేవుని. మరి దేవుని ఆలయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు ఆయన. ఒకనాడు దేవుని ఆలయంలో పాపులకు అసలు అవకాశమే లేదు. అలాంటి ఆ దేవుడే మీ దగ్గరకు వచ్చినట్ట, మనుషుల దగ్గరకు వచ్చినట్ట. అంటే మనము దేవుణ్ణి ఎంత పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి మీరు ఆలోచించండి. దేవుణ్ణి ఎంత పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి మనం. ఏమండి, ఒక పెద్ద మనిషి మన దగ్గరికి తగ్గి మన దగ్గరకు వచ్చేసాడంటే అది మన గొప్పతనమా, ఆయన మంచితనమా? ఏమి పనికి మాలిన బ్రతుకులు మనమైన ఒక పెద్ద మనిషి, ఒక మంచి మనిషి మన దగ్గరకు వచ్చాడంటే దాని అర్థం ఏంటి? మనం గొప్పలమనా, ఆయన మంచితనమనా? ప్రేమైన దేవుని వాళ్ళారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అన్నమాట మనం చదువుకున్నాం.
అంటే మనము దేవుని ఆలయమా అంటే ప్రియమైన దేవుని వారు మనము దేవుని ఆలయమే. మరి దేవుని ఆలయమై ఉన్న మనం ఒకనాడు క్రీస్తు బ్రతికిన ఆ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? ఆ క్రీస్తు కోరిన జీవితం ఏమండి, క్రీస్తుతో మన జీవితం ఉన్నదా? మనం ఏం చదువుకున్నాం? ఇదిగో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఎలా ఉన్నాడట? దేనిలో చేరక? పాపులలో, అంటే పాపం చేయకుండా తన జీవితాన్ని ప్రత్యేకంగా కాపాడుకున్నాడు ఆయన. అది కదా నూతనత్వం అంటే, అది కదా నూతన జీవితం అంటే. నూతన సంవత్సరంలో మనం అందరం ఈ విధంగా కలిసాము దేవుని ఆలయంలో అంటే కూడా కారణం ఎవరు? యేసుక్రీస్తు వారే. మరి ఆ యేసుక్రీస్తు వారి పేరున వచ్చిన మనం ఆ క్రీస్తుతో మన జీవితం ఉంటుందా లేదా చూసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఉందా అండి? మరలా ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక మాట చదువుకుని ముందుకెళ్ళి ముగించేసుకుందాం. చదవండి తమ్ముడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. వినిపించట్లేదు తమ్ముడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడెవరట? క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఏంటట? నూతన సృష్టిగా మనం మారామా? ఆ నూతన సృష్టి చేసేది ఎవరంటే యేసుక్రీస్తు వారే. నూతన జీవితం మనలో, నూతన జీవితం. ఏమండి, ఇప్పటి వరకు మనం బ్రతికి ఉన్నామంటే, మనం ఆలయంలో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తున్నామనంటే దానికి కారణం ఆ నూతనత్వాన్ని ఇచ్చింది దేవుడు కదండి. మరి ఆ దేవుని ఆలయంలో ఉన్న మనం, దేవునికి ఆలయముగా ఉన్న మనం మన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో చూసుకోవాలి. మొట్టమొదట దేవుని ఆలయంలో పరిస్థితి ఎలా ఉండేది? అతి పరిశుద్ధ స్థలంలోకి, వినాలి, ముగించేస్తున్నాను. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇదిగో దేవుని మందసాన్ని, ఆ మందసంలో ఉన్న దేవుని ఆజ్ఞలను చూడ్డానికి కూడా భయపడి, కనురెప్పపాటు కూడా ఇట్లా చూస్తేనే చచ్చిపోయేవాళ్ళు ఒకనాడు. అలాంటిది దేవుడు ఏం చేశాడు? ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇదిగో మన చేతులకు ఇచ్చాడండి ఆయన. ఇదిగో ఆలయంలో బయట ఉండాల్సిన మనల్ని దేవుడు ఆలయంలోకి తీసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆ ఆలయమే మనమని చెప్పాడు ఆ దేవుడు. మరి ఆ ఆలయమే మనమని చెప్పినప్పుడు ఆయన ఆలయముగా నూతన జీవితంలో మనం బ్రతుకుతున్నామా? ఇంకా బట్టల దగ్గర, వ్యాపారాల దగ్గర, ఏమండి, ఉద్యోగాల దగ్గర వాటిని మాత్రమే ప్రేమించి దేవుణ్ణి విసర్జిస్తున్నామా? మనం చేస్తున్న పనిలో నీతి, నిజాయితీ, న్యాయం, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఇవి ఉన్నాయా లేదో చూసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. లేదంటే నిజంగా అండి ఆయన ఏమన్నాడు? నీకు ఇష్టమేట్టు చేసుకో, అన్యాయం చేయవాని అన్యాయం చేయనేమో. చివరిగా మాట ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం చివరి మాట, ప్రకటన గ్రంథంలోని చివరి మాటలు, ఎన్నో అధ్యాయం? 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. మనం ఏం చేస్తాం? ఇక ప్రవీణ దేవుని వారు అన్ని అవకాశాలు ఇచ్చేసాడండి దేవుడు, అన్ని అవకాశాలు ఇచ్చేసాడు. ఇప్పుడు ఎలా బ్రతకాలి అన్నది, ఈ నూతన జీవితంలో క్రీస్తుతో మన జీవితం ఉందా లేదన్న చూసుకోవాలి. క్రీస్తుతో మన జీవితం ఉండాలని క్రీస్తు చేసిన త్యాగం మనకు తెలుసు. తన రక్తాన్ని కార్చాడు సిలువలో. మనం అందరము క్రొత్త జీవితంలో కొనసాగి దేవుని దగ్గరకు ధైర్యంగా వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని ఇచ్చేసాడు ఆయన, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు ఆయన. ఇక ప్రియమైన దేవుని వారలారా, మనము నూతన జీవితంలో క్రీస్తుతో బ్రతుకుతున్నామా లేదా పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను? ఒక్కసారి మన జీవితాలను మనం చూసుకోవాల్సిన తరుణం ఉంది. లేదా అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనేమో, అపవిత్రుడుగా ఉన్నవాడిని అపవిత్రుడుగా ఉండనేమో. కాకపోతే వీటన్నిటి విషయంలో దేవుడు ఒకరోజు మనకు తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుము సుమా అని చెప్పాడు.
కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి ఆలయంగా ఉన్న మనం దేవునికి అనుకూలంగా క్రీస్తు వలె మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేదా అన్నది మన జీవితాలను చూసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి తండ్రి, మీ ప్రియమైన పిల్లల మధ్య ఈ విధముగా మీ కుమారుడైన క్రీస్తు వారు ఇచ్చినా ఇవ్వబోతున్న తండ్రి, ఆ నూతనమైన జీవితాన్ని చెంత పరిస్థితులు ఉన్న తరుణంలో పరిశుద్ధులుగా ఉన్న మీ దగ్గరకు రావటానికి భయపడుతున్న సందర్భంలో తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు వారిని పంపించి మీకు మాకు దూరమున్న ఆ పరిస్థితిని ఆయన దగ్గర చేసి ఏకం చేసి మార్గాన్ని ఇచ్చాడు. అందును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డనైనా మీ మాటలు అంగీకరించి కొందరైనా ఈ మాటల ప్రకారం బ్రతకటానికి, చక్కటి ఆలోచన చేయటానికి వారికి చక్కటి పరిస్థితులు అనుగ్రహిస్తారని తండ్రి, వీరందరిని నడిపిస్తున్న దైవజనులకునైనా మరింత ఇలాంటి తండ్రి చక్కటి కార్యక్రమాలు చేయడానికి మరింత జ్ఞానాన్ని, వివేచనను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తానని తండ్రి, వారి కుటుంబాలకు మీరు, ఆయన కుటుంబానికి తండ్రి మీరు కాపుదలగా ఉంటారని తండ్రి, చేరవచ్చిన ప్రతి బిడ్డనైనా మీ యందు ఆసక్తి కలిగి కూర్చున్న ఈ తరుణంలో తండ్రి, వారికి మరింత ఆత్మ సంబంధమైన దీవెనలు మరింత అనుగ్రహించులాగున మీ కృపను వారికి అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, సంఘము, సంఘ పెద్దలు తండ్రి, సంఘ కాపరి తండ్రి, ఎందరైతే వీరందరిని నడిపించటానికి కృషి చేస్తున్నారో వారందరినైనా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు కాపాడుతారని తండ్రి, ఈ మాటలు వినిపించడానికి ప్రయాసపడిన ప్రతి యవనస్తుల్ని, పెద్దల్ని, ప్రతి వారినైనా తల్లులను, తండ్రులను పరసంబంధమైన దేవుని చేత వారిని ఆశీర్వదిస్తారని మేము నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి. ఆమేన్. అందరూ చెప్పలు కొడదామండి. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు నిన్ను, నీ పరిచయాన్ని, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిదండి సమయం.